వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి ఆహుతి అయిపోయినటువంటి ఘటనలో ప్రధానంగా కీలకంగా మారినటువంటి వ్యక్తి బైకర్ ఎవరైతే ఉన్నారో శివశంకరు. ఆ శివశంకరు ఇటు నుంచి వెళ్తూ అంటే హైదరాబాద్ టు కర్నూలు వెళ్ళేటువంటి, హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేటువంటి రహదారి అది. ఈ వెళ్ళేటువంటి క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్, చిన్న టేకూరు దాటిన తర్వాత కియా ఆపోజిట్ ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఈ పెట్రోల్ బంకులోనే పెట్రోల్ 2 గంటల 22 నిమిషాల ప్రాంతంలో ఇక్కడ పెట్రోల్ బంకులోకి రావడం జరిగింది. ఈ మార్గం ద్వారా ఇటు వస్తూ మనకి పక్కన ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం మనము. సీసీటీవీ కెమెరాను ఆధారంగా చూసుకుంటే ఇటు సైడ్ నుంచే అంటే కర్నూలు వైపు నుంచి పెట్రోల్ బంకులోకి ప్రవేశించినట్టు ఈ మార్గం గుండా ద్వారా లోపలికి వచ్చినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ పెట్రోల్ పంపులో 1, 2, 3, 4, 5, 6 పెట్రోల్ పంపులకు సంబంధించి ఉండే ఒక దాంట్లో పెట్రోల్ డీజిల్ 1, 2లో ఉన్నాయి. తర్వాత 3, 4 సంబంధించినటువంటి దీంట్లో పవర్ సంబంధించినటువంటి డీజిల్ ఉన్నటువంటి పరిస్థితి అయితే 5, 6 దాంట్లో పెట్రోల్ కమ్ పవర్ సంబంధించినటువంటి పెట్రోల్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మార్గం ద్వారా మనం వెళ్తున్నటువంటి మార్గం ద్వారా ఇద్దరును అంటే శివశంకర్ సంబంధించి బైక్ రైడ్ చేస్తున్నారు. బైక్ రైడ్ చేసేటువంటి క్రమంలో ఫుల్గా మద్యం సేవించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇతనితో పాటు ఎర్రస్వామి అలియాస్ టోనీ అనేటువంటి వ్యక్తి కూడా తన ఫ్రెండ్ ఇద్దరు కూడా బ్యాగ్ వేసుకొని వచ్చినటువంటి పరిస్థితిని ఇటు మనం విజువల్స్లో చూసినట్టయితే కేకలు పెడుతూ గోల చేస్తూ వచ్చినటువంటి ఎర్రస్వామి బైక్ను ఇక్కడ ఆపాడు. ఇక్కడ ఆపిన తర్వాత పెట్రోల్ ఉందా లేదా అన్నట్టు అరుపులు దాంట్లో మనకి వినిపించాయి. ఆ రకమైనటువంటి విజువలైజేషన్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ఇక్కడే ఈ బైకర్ ఎవరైతే ఉన్నాడో బైక్ సంబంధించినటువంటి శివశంకరు బైక్ ఇక్కడే ఆపేసి పెట్రోల్ బాయ్ని పిలవడానికి ఇటు బైక్ దిగి అరుపులు అరిచిన తర్వాత ఈ ముందుకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మరి తిరిగి కాసేపటికి వచ్చినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నేపథ్యంలోనే మనకి కనిపిస్తున్నటువంటి ఈ 6వ నెంబర్ పెట్రోల్ పంపు సంబంధించినటువంటి కెమెరా, CCTV కెమెరా ఏదైతే కనిపిస్తుందో ఈ కెమెరాలోనే అతను వచ్చేటువంటి విజువలైజేషన్ పక్కాగా క్యాప్చర్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడే తిరిగి మనం బండి తీసుకుంటున్నటువంటి క్రమంలో వాహనం అయితే తన బైక్ తిప్పుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలోనే స్కిడ్ అయినటువంటి పరిస్థితి. అప్పటికే తూగుతూ మధ్య మత్తులో ఉన్నటువంటి పరిస్థితి. బండి తిప్పలేనటువంటి పరిస్థితిలో, హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో కూడా తను క్రాస్ చేసుకొని ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హ్యాండిల్ వేసినటువంటి క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాస్త ఇక్కడ దెబ్బతిన్నటువంటి మనం సిమెంట్ సంబంధించినటువంటి హ్యాండిల్ ఇక్కడ మన స్టాండ్ చేసినటువంటి క్రమంలో ఈ బండి తిప్పేటువంటి క్రమంలోనే ఈ డ్యామేజ్ జరిగినట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడే స్టార్ట్ చేసుకొని వెళ్ళేటువంటి క్రమంలో ఒకసారిగా బండి స్కిడ్ అయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. మరి కాస్త ముందుకు వెళ్ళగానే మరోసారి స్కిడ్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే పెట్రోల్ వేయించుకున్నాడా లేదనేటువంటిది క్వశ్చన్ మార్క్. మనకి విజువల్స్లో చూస్తే ఎక్కడ పెట్రోల్ వేయించుకున్నట్టు కనిపించలేదు. కానీ ఇక్కడ రాత్రి వేళల్లో కేవలం 1-2 సిబ్బంది మాత్రమే పనిచేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఈ పెట్రోల్ బంక్ పరిస్థితిని గమనిస్తే మాత్రం ఇది నిత్యం 24/7 పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఎర్రస్వామితో పాటు తన ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే మృతుడు బైకర్ శివశంకర్ ఉన్నారో ఇద్దరు కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ బైకర్ ఎక్కడికి వెళ్తున్నాడు ఆ సమయంలో 2 గంటల 22 నిమిషాల సమయంలో ఇక్కడ పెట్రోల్ బంకుకు వచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ తాను తల్లి చెప్తున్నటువంటి వర్షన్ ఒకసారి పరిశీలించినట్లయితే తాను పనిచేసేది గ్రానైట్ పని, బండల పని, పాలిష్ పని అంటే ఫ్లోర్స్ వేసేటువంటి బండల పని చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి డోన్లో పని దొరికింది వెళ్ళొస్తానని చెప్పి తల్లితో చెప్పి వెళ్ళాడు. కానీ వెళ్ళినటువంటి వ్యక్తి రాత్రి 2:30 గంటల వరకు ఆ సమయం వరకు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం నేషనల్ హైవేలో జరిగినటువంటి ప్రమాదాన్ని ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి సీన్స్ ఆఫ్ ఇప్పటిదాకా చూసాం. కానీ అతను కర్నూలు నుంచి డోన్కి వెళ్తున్నటువంటి ఫ్రేమ్ ఆఫ్ ఆఫీషియా కనిపించింది. కానీ డోన్ నుంచి కర్నూలుకి వస్తున్నట్లు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. దీంతో అసలు ఏం జరిగిందనేటువంటి అంశం మీద కూడా క్వశ్చన్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. దీని మీద పెద్ద డౌట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో దీనిపైన పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఎవరు ఈ ప్రమాదానికి కారణము ముందుగానే ఇక్కడ నుంచి సుమారుగా ప్రమాద స్థలానికి 5-6 కిలోమీటర్లు దూరంగానే ఉంటుంది. అయితే వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ బైకర్ని వెనుక నుంచి వచ్చినటువంటి బైక్ అతను వెళ్తున్నట్టు సమయంలో ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయిందా,
లేకపోతే తాగినటువంటి మైకంలో ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్లో కనిపించినటువంటి అంశాన్ని చూసినట్లయితే తను పూర్తి స్థాయిలో తూగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వెళ్ళిపోయి బండి కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా కనిపించింది. ఈ నేపథ్యంలోనే వెనుకగా వస్తున్నటువంటి ఆ బస్సు వెళ్ళిపోయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఇంకో వాహనం కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో వెళ్తున్నటువంటి క్రమంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ప్రమాదం జరిగిందనేసి భావించవచ్చు. మనతో మాట్లాడడానికి ఇక్కడ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి పర్సన్ ఉన్నాడు. చెప్పండి బ్రదర్, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది మీకు తెలిసి ఏం జరిగింది? ఆ రోజు నైట్ రావడము వాళ్ళు 2:22కి వచ్చారు. 2:22కి వచ్చి డైరెక్ట్ పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళారు. ఆ పెట్రోల్ పంపు నైట్ 10కి క్లోజ్ చేసేస్తాం మేము. ఆ 10కి క్లోజ్ చేసిన తర్వాత అన్న ఇక్కడ రండి అని చెప్పి మా పంబాయి పిలిచాడు. మా పంబాయి దగ్గరికి ఇక్కడికి ఇద్దరు నడుచుకుంటూ వచ్చి అన్న ఇక్కడ రావాలా ఎట్లా అని జాగ్రత్తనే మాట్లాడారంట. ఏం ర్యాష్గా అయితే అట్లాంటివి ఏం చేయలేదు వాళ్ళు. అంటే మనం ఈ పెట్రోల్ పంపులో ఎన్ని పంపులు ఉన్నాయి, ఎంతమంది నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు? పెట్రోల్ బంకులో అయితే 3 DUలు ఉన్నాయి. 3 DUలలో 4 డే డ్యూటీలో ఉంటారు. నైట్ డ్యూటీలో డే బై డే అంటే షిఫ్టింగ్స్ ఉంటాయి. 10కి 3 మెంబర్స్ పోయి పడుకుంటారు. ఇంకా 1 మెంబరు 10 నుంచి 2 వరకు ఒక డ్యూటీ చేస్తారు. 2 నుంచి 6 వరకు ఒక డ్యూటీ చేస్తారు. 2 నుంచి 6 వరకు డ్యూటీ చేసే అతనికి నేను నిన్న పొద్దున జరిగినటువంటి స్పాట్ దగ్గర ఫొటోస్ తీసుకొని వచ్చాను. అని ఇట్లా నైట్ యాక్సిడెంట్ అయిందంట అని అడిగారు నన్ను పంపాల్సిన. అడిగినప్పుడు వాళ్ళది అవును జరిగింది, ఇట్లనే ఇప్పుడే చూసి వస్తున్నాను అని చెప్పి ఆ ఫొటోస్ చూపిస్తే అన్న మన దగ్గర పెట్రోల్ పోయించుకొని పోయినాడు ఈయన అని చెప్తే మా ఓనర్ గారికి చెప్పి సీసీ కెమెరా చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత అతనే ఉన్నాడు, అదే శివశంకర్ అన్నారు కదా అతను అక్కడ నిలబడేసి భయ ఇక్కడ రాండి పెట్రోల్ పోతున్నాండి అని పిలిచినారు. మేబీ ఆయన నాకు తెలిసి లోపల పడుకున్నారేమో అనుకోవచ్చు, కానీ పడుకోలేదు. ఇక్కడ లారీకి కొడుతున్నాడు అవతల సైడ్, ఆ పంపు దగ్గర కనపడట్లేదు. అక్కడ నుంచి వచ్చి మొత్తం ఫిల్ చేసుకుని వెళ్ళిపోయినారు. ఎంత పెట్రోల్ ఫిల్ చేసుకుంటాడు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. క్యాష్ ఇచ్చినారు. ఫోన్పే చేసింటే అయితే ఫోన్పే ట్రాన్సాక్షన్ ఆ టైంలో చెక్ చేయొచ్చు. క్యాష్ ఇచ్చినారు కాబట్టి చెప్పడానికి రాదు. ఆ సమయంలో శివశంకర్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు? శివశంకర్తో పాటు తన ఫ్రెండ్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి శివశంకర్ అయితే మద్యం మత్తులో ఉన్నాడు అన్న. శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కొద్దిగా లిమిట్లో ఉన్నట్టు మా పంబాయి చెప్పినాడు నాకు. అంటే వాళ్ళు ఎటు నుంచి ఎటు సైడ్ వచ్చారు? మామూలుగా మనం విజువల్స్లో చూస్తే కర్నూలు నుంచి మీ పెట్రోల్ పంప్లోకి వచ్చినట్టు తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎటు సైడ్ నుంచి వచ్చారు? వాళ్ళైతే ఎక్కడి నుంచి మామూలు ఇన్కమింగ్లోనే వచ్చారు, అవుట్ గోయింగ్లోనే వెళ్ళిపోయినారు. కరెక్ట్ రూట్లోనే వచ్చినారు, కరెక్ట్ రూట్లోనే వెళ్ళిపోయినారు. మనం చూసాం కదా ఇక్కడ వాళ్ళు ఎక్కడికి పోతున్నారని మనకైతే స్పాట్ తెలియదు కదా, అందుకోసమని ఇక్కడ స్టన్స్ తీసుకున్నారు వాళ్ళు. అంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు డ్రింక్ చేసినాడు కదా, బైక్ కొద్దిగా ఓవర్ స్పీడ్లో ఉండటం వల్ల స్టంట్ జరిగిందని నేను అన్నాను. ఆ సమయంలో పెట్రోల్ పంపు ఇక్కడ పంపింగ్ అంటే ఇక్కడ వేరే వ్యక్తి అంటే మీకు సంబంధించినటువంటి సహోద్యోగి ఇక్కడ ఎవరికి పంపింగ్ చేస్తున్నాడు? ఏ బస్సు? పంపు బాయ్ ఐచర్ వెహికల్ అవతల సైడ్ ఉంది. ఇక్కడ ఇతల సైడ్ ఈ శివశంకర్ వాళ్ళది పల్సర్ వెహికల్కి అందులో ఫ్రంట్ సైడ్ డూమ్ లైట్ కానీ లేదు. ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ పైన వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఇన్కమింగ్ వచ్చేటప్పుడు లైట్ వేసుకొని వస్తారా ఇట్లా అని చూస్తే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వల్లనే వస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో ఆ జర్నీ చేయడం అంటే చాలా ఘోరం. అంటే బైక్ ఫ్లడ్ లైట్ కానీ లేదా? ఫ్రంట్ లైట్ ఏం లేదు, ఇండికేటర్ పైన డ్రైవ్ చేస్తున్నారు. మొత్తం చీకటి, ఇంకోవైపు వర్షం. ఆ సమయంలో మనం విజువల్స్ చూసాం, పక్కనంతా వర్షం పడేటువంటి పరిస్థితి. ఏం చెప్పారు ఆ సమయంలో డ్యూటీలో ఉండేటువంటి మీకు? ఆ టైంలో ఏం చెప్పలేదు. వచ్చి పెట్రోల్ అడిగినారంట, అక్కడ నుంచి ఇక్కడికి లాక్కుని ఇక్కడ పిలుచుకొని ఇక్కడ పెట్రోల్ వేసి పంపించేశారు. ఏదో గోల చేశారు, పెద్దగా గొడవ గోల అటువంటివి ఏమి చేయలేదు. అతను అరవడం, అదే విజువల్స్ ఉన్నాయి కదా, అరవడం అంటే మా పంబాయి లోపల పడుకున్నాడేమో అని చెప్పి అరిచినారు. భయ ఎక్కడా పెట్రోల్ అని అరిచినారు. అంతకుమించి ఏం గొడవ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు టోటల్గా మనకి మొత్తం 6 పంపులు ఉన్నాయి. 6 పంపుల్లో నైట్ టైంలో ఎన్ని పంపులు పని? డీజిల్కి ఎన్ని పంపులు పనిచేస్తాయి? పెట్రోల్కి ఎన్ని? ఒకటే చేస్తుంది అన్న. నైట్ 2 పంపులు క్లోజ్ చేస్తాం. మొత్తం 3 పంపులు ఉన్నాయి. 3 పంపులలో 2 పంపులు క్లోజ్ చేస్తాము. ఒక పంపు రన్నింగ్లోనే ఉంటుంది, 24 అవర్స్ రన్నింగ్లోనే ఉంటుంది. ఫోటో చూసినప్పుడు మీ పంపుకి వచ్చాడని ఎట్లా గుర్తించారు మీరు? ఆ స్పాట్లో ఫొటోస్ తీసుకొని వచ్చేటప్పుడు మా పంబాయి అతను అన్న యాక్సిడెంట్ అయిందంట చూసి వచ్చినావా అని అడిగినాడు. చూసి వచ్చినానని ఆ పిక్స్ చూపించాను వాళ్ళకి.
చూపిస్తే అన్న ఇతను నైట్ వచ్చినట్టున్నాడు అన్న, ఒకసారి కెమెరా చెక్ చేయండి అని చెప్పారు. నైట్ కెమెరా చెక్ చేస్తే ఉంది విజువల్స్ మొత్తం. అంటే ఈ విషయం తెలిసిన తర్వాత అంటే మీ పంపుకి వచ్చాడు, ఇతను పెట్రోల్ వేయించుకున్నాడు, తను వెళ్ళిపోయి ప్రమాదంలో చనిపోయాడని చెప్పి మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు మీకు తెలిసాక? యాక్చువల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా చెక్ చేసే కన్నా ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి కెమెరా ఉందంట కదా ఇక్కడ పనిచేస్తుందంట అని మా పంబాయిని అడిగితే మా మేనేజరు 6కి వస్తాడు, మార్నింగ్ 6కి రాండి సార్ అని చెప్పారంట. 6కి వచ్చి నా దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళిపోయినారు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ముందుగా జరిగినటువంటి అంశం మీకు తెలిసింది, అంటే మీకు వచ్చినటువంటి ఆ పిక్స్ చూసి ఆ ఫొటోస్ చూసి మీరు గుర్తించారు? ఈ చెక్ చేస్తాం అనుకున్నాము కానీ ఆ టైంలో వెంటనే చెక్ చేయలేదు. నిన్న మొత్తం అక్కడనే ఉన్నా, నేను ఆ స్పాట్ దగ్గరనే ఉన్నా. నిన్న నాకు వీలు కాలేదు, ఈరోజు మార్నింగ్ వీలైనప్పుడు చూసినాము. ఆ స్పాట్స్ మొత్తము కానిస్టేబుల్ సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం వచ్చి పిక్స్ తీసుకొని వెళ్ళిపోయినారు. మొత్తం ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఈ పెట్రోల్ పంపుకి సంబంధించి? ఈ సైట్లో అయితే 13 కెమెరాలు ఉన్నాయి. 13 కెమెరాలలో మెయిన్ కనపడాలంటే అన్నీ వర్క్ చేస్తున్నాయి, కానీ కొద్దిగా లొకేషన్స్ బట్టి ఉంటుంది. ఆ వాళ్ళు కనపడే లొకేషన్స్ అయితే 3 కెమెరాలలోనే కనబడుతున్నారు. అది ఒకటి మెయిన్ ఫ్రంట్ కెమెరా, ఇన్కమింగ్ కెమెరాలోనే కనబడుతున్నారు వాళ్ళు. అది బైక్ పల్సర్ బైకా లేకపోతే వేరే బైక్ అనేది మీకు ఏమన్నా? కెమెరాలో పల్సర్ బైకే కనబడుతుంది. పల్సర్ బైక్, పల్సర్ 160 కానీ 180 కానీ. ఇప్పుడు ఇంత జరిగింది, 19 మంది చనిపోయారు. మీ పెట్రోల్ బంకు నుంచి పోయిన తర్వాత కొద్ది సమయంలోనే ఇలాంటి ఘటన జరిగింది అన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఘోరం అనిపించింది. అంతే. మొత్తాన్ని చూసుకుంటే ఈ పంపుకి వచ్చాడు, ఎప్పుడైతే బైక్ పైన స్టంట్ వేసి కింద వచ్చేటువంటి సమయంలో తను పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పిలిస్తే అంటే ఈ 2 పంపులు ఇటు కనిపించేది 3, 4 కానీ 5, 6 కానీ రాత్రి వేళల్లో పని చేయవు, ఇక్కడ వర్క్ చేయరు, ఎంప్లాయీస్ కూడా ఉండరు. అయితే ఇక్కడ నిలబెట్టినటువంటి వాహనం ఎర్రస్వామి ఎవరైతే మన శివశంకర్ ఉన్నాడో వచ్చిన తర్వాత బైకరు ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఆ సమయంలో 2:22 సమయంలో ఉన్నటువంటి వ్యక్తి పని చేస్తున్నాడు, పంపింగ్ చేస్తున్నటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి ఐచర్ వాహనానికి డీజిల్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ 1-2 దీంట్లో పనిచేసిన ఒక దాంట్లో పెట్రోల్, ఒక దాంట్లో డీజిల్. అయితే ఇక్కడే పెట్రోల్ పట్టించుకున్నటువంటి శివశంకరు ఈ మార్గం ద్వారా మనకు హైవేకి వెళ్ళేటువంటి మార్గం ఇది. రైట్ సైడ్ నుంచి లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళేటువంటి మార్గం. రైట్ సైడు హైదరాబాద్ నుంచి వచ్చేటి మార్గం ఉంటే లెఫ్ట్ సైడు బెంగళూరుకు వెళ్ళేటువంటి మార్గం ఇది. ఈ మార్గంలోనే పూర్తి స్థాయిలో తను ఇక్కడ నుంచి మనకి సుమారు 5-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేటువంటి క్రమంలోనే ప్రమాదం జరిగింది. అయితే బస్సు ఢీ కొట్టిందా, ఆ ప్రమాదానికి కాలి బూడిదైనటువంటి బస్సే ఢీ కొట్టిందా, అంతకంటే ముందు ప్రమాదం జరిగిందా, లేకపోతే తాగి తూరుతున్నటువంటి వ్యక్తి ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి ఆ ప్రమాదం అంటే అంతకంటే ముందు ప్రమాదం జరిగిందనేటువంటి కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల అదుపులో శివశంకర్ సంబంధించినటువంటి ఫ్రెండ్ అదుపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతను ఏం చెప్తాడనేటువంటి దానిపైనే పూర్తి స్థాయిగా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసు సంబంధించినటువంటి రోజుకి అంటే గంటకి ట్విస్టుల మీద ట్విస్టులు. మొదటగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రవాణా శాఖ మంత్రి చెప్పింది ఒకటే, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించేదని. హోంమంత్రి చెప్పినటువంటి మరో మాట, మాకు డ్రైవర్ కన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి బైకర్దే తప్పు ఉందని చెప్పి హోంమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్పీ డిఫరెంట్ అయినటువంటి స్టేట్మెంట్. స్థానికంగా ముందుగానే ప్రమాదం జరిగి ఉన్నటువంటి దాన్ని ఢీకొట్టి ఉండొచ్చు, లేదా అంతకంటే ముందు ఏదైనా వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయి ఉంటేనే ఈ ప్రమాదం జరిగింది. తను వేగంగా వస్తున్నటువంటి వాహనం కింద బైక్ పడడంతో ప్రమాదం జరిగిందనేసి ప్రాథమికంగా గుర్తించినటువంటి పరిస్థితి. సో అదుపులో ఉన్నటువంటి బస్సు డ్రైవర్లు 2, మరోవైపు ఎర్రస్వామి అలియాస్ టోనీ అనేటువంటి వ్యక్తి శివశంకర్ ఫ్రెండ్. జరిగినటువంటి అంశాన్ని ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు ముగ్గురే. ఎందుకంటే ఘటన జరిగినటువంటి తీరును కానీ ప్రమాదం సంభవించినటువంటి ఆ విషయాలని కానీ వీళ్ళు చెప్పితే తప్ప వెలుగులోకి రానటువంటి పరిస్థితి. జరిగినటువంటి నిజం ఏంటి అనేటువంటిది ఈ ముగ్గురు చెప్పే నిజాలను బట్టే ఈ ఘటన ఎలా జరిగిందో అనేది బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో తాజాగా ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, నాట్ టీవీ, పెట్రోల్ బంక్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.